అందరికీ నమస్కారం. ఇప్పుడు మా విద్యార్థులు ఈరోజు సండే ఎక్సెల్ ఏఎంఎల్ ద్వారా విద్యార్థులు మరి ఫోన్లు ఇప్పుడు చూడండి, మీరు ఒక ఫోన్ ఉంది, అక్కడ ఒక ట్యాబ్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది. విద్యార్థులు ఈ విధంగా ఫోన్లో ఇట్ రెయిన్స్ అని ఇట్లా పడగానే ఇక్కడ అక్కడ చూడండి, దాన్ని కూడా అక్కడ విద్యార్థులు అంటే ఇక్కడ ట్యాబు ఒక 3 ఫోన్లు, ఈ ట్యాబు అక్కడ ఒక ట్యాబు ఈ విధంగా ఉన్నది. దాదాపుగా ఇక్కడ ఇది మామూలుగా ఈ ఎక్సెల్ ఏఎంఎల్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని జస్ట్ ఎట్లా వాడాలి, ఇప్పుడు ట్రైన్స్ ఇట్లా వినొచ్చు, నెక్స్ట్ కూడా మళ్ళీ ఇట్లా వస్తే ఇట్లా వస్తుంది. దీనికి సంబంధించి కూడా మనం చూడవచ్చు. లేకపోతే ఇప్పుడు మనం మొత్తం బ్యాక్ వచ్చి ఇక్కడ జస్ట్ నేను ఎలా చేయాలో కూడా చెప్తాను. మామూలుగా గూగుల్లోకి వెళ్ళి ఇలా https AXLAI అని మామూలుగా మనం గూగుల్లో అయితే టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత వెల్కమ్ టు AXL అని వస్తుంది. ఇదేమో తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, ఇదేమో మ్యాథ్స్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒకవేళ తెలుగు ఇంగ్లీష్ కావాలంటే ఎక్సెల్, ఇక్కడ యూజర్ నేమ్ అయితే విద్యార్థి పెన్ నెంబర్ కొట్టాలి, లేకపోతే వేరే ఏ నెంబర్ అయినా గెస్ట్ అయితేమో ఇష్టమున్న నెంబర్ కూడా కొట్టవచ్చు. కాకుండా పెన్ నెంబర్ అంటే మా విద్యార్థుల యొక్క పెన్ నెంబర్స్. ఇప్పుడు జస్ట్ ఒక పెన్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను, ఇక్కడ లాగిన్ అని వస్తుంది. ఈ విధంగా స్టార్ట్ లెవెల్ 4లో ఉన్నాడు ఇక్కడ విద్యార్థి. ఈ విద్యార్థి అయితే మామూలుగా అయితే లెవెల్ 10 లెవెల్ కాంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద చైల్డ్ ఈజ్ డాష్ ఇన్ ఎ బెడ్. చెప్పు, స్లీపింగ్. క్లిక్ చేయి. ఇట్లా విద్యార్థి రీడ్ చదవాలి. ఒకవేళ చదవరాకపోతే విద్యార్థికి ఇక్కడ ఇటు విని కూడా వినొచ్చు. ఇన్ ఎ బెడ్ అని ఇట్లా వినబడుతుంది. ఇప్పుడు చెప్పు, అట్లా క్లిక్ చేసి మళ్ళీ వినొచ్చు కూడా, ఇట్లా వినొచ్చు. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ చెప్పొచ్చు, లేకపోతే నెక్స్ట్కి వెళ్ళొచ్చు. ఇలా మా విద్యార్థులు అయితే చూసుకుంటూ అయితే వెళ్ళాల్సింది. నెక్స్ట్ ఐసి ఇది నువ్వు చూసుకో. అంటే ఇట్లా విద్యార్థులకు 5 అంటే వివిధ రకాల ఫోన్లు ఇంటి దగ్గర కూడా విద్యార్థులకు చూసుకుంటూ ఉండాలి. సెట్ చేసుకో. ఇట్లా విద్యార్థి ఇలా చూసుకుంటూ వెళ్తున్నాడు. హలో హౌ ఆర్ యూ అని ఇట్లా విద్యార్థులు ఇట్లా అనడం, అంటే ఈ విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఒక్కొక్కరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు సెకండ్ క్లాస్ విద్యార్థులు, వీళ్ళకు కూడా వస్తుంది. కాకుంటే వీళ్ళకు పెన్ నెంబరు కాకుండా గెస్ట్లో ఫస్ట్ సెకండ్ వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. మామూలు 3rd 4th 5th అయితే పెన్ నెంబరు ద్వారా విద్యార్థి ఏ లెవెల్కి పోయాడు అనేది మనకు క్లియర్గా విద్యార్థులకు తెలుస్తుంది. ఆ విధంగా మనమైతే చేయించుకుంటూ వెళ్ళాలి. నేను లాగిన్ పూర్తిగా మళ్ళీ మీకు అయితే చూపించాను, మళ్ళీ క్లియర్గా కూడా నెక్స్ట్ కూడా చెప్తాను. ఇక్కడ వివిధ స్టేజ్ల వాళ్ళు మనం ఉంటారు. ఆ విధంగా విద్యార్థులకు అయితే ప్రిపరేషన్ అయితే చేయించవచ్చు. ఇట్లా విద్యార్థులకు రెజ్యూమ్ అని ఇట్లా రావడం జరిగింది. రెజ్యూమ్ మనం క్లిక్ చేసి వెల్కమ్ టు రెడీ టు బి మ్యాథ్స్ స్టార్ 8+12 20 సబ్మిట్. ఆల్రెడీ కొట్టారు కాబట్టి ఇట్లా సబ్మిట్ అని కొట్టగానే నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడేమో తెలుగులో కూడా పసుపు రంగు పువ్వు చెప్పమ్మా. అలా చదవడం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ వినడం అన్నప్పుడు ఈ విధంగా అట్లా మామూలుగా వినడం. నెక్స్ట్ లేదా ఇది ఏందని కూడా చెప్తుంది. విద్యార్థి చదవరాకపోతే మనము ఈ పింక్ కలర్లో ఉన్న దీన్ని నొక్కాల్సి ఉంటుంది. లేదా నెక్స్ట్ నొక్కగానే ఇలా చదవండి. అన్నం అన్నం మరి తప్పు చదవడం జరుగుతుంది. తినడం అన్నారు ఒకసారి వినాలి వీళ్ళు. కరెక్ట్గా చదవాలి. ఫస్ట్ ఏమన్నారు, అన్నం తినడం అనేదేదో విద్యార్థులు తప్పులు చదవడం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, అన్నం తినడం అని క్లిక్ చేయాలి. ఈ విధంగా విద్యార్థులు అక్కడ కూడా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు 2 3 కలిసి కూడా విద్యార్థులు అయితే చేస్తుంటారు. ఈ విధంగా మరి ఈ AXL AML అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది విద్యార్థులు యాక్చువల్గా ఇంటి దగ్గర చేయాలి. ఇక్కడ చూడండి ఏమున్నాయి, ఇక్కడ వర్డ్స్ను మనం కరెక్ట్ ఆర్డర్లో ఫ్రేమ్ చేయాలి. విద్యార్థులు ఫార్మ్ ఏ సెంటెన్స్ యూజింగ్ ద వర్డ్స్ అండ్ స్పీక్. Hello, here can this book read? And it is wrong, so you have to put in proper order. పెట్టండి. ఏది ముందు పెట్టాలని విద్యార్థి ఆలోచిస్తూ ఉన్నాడు. మామూలుగా ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఫార్మ్ ఏ సెంటెన్స్, వీళ్ళకి కూడా ఫార్మ్ ఏ సెంటెన్స్ చేస్తున్నారు. వీళ్ళు 3rd క్లాస్ స్టూడెంట్స్. అక్కడ మరి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది వినంగా వాళ్ళకి వస్తుంది. ఇది విద్యార్థులు ఇంటి దగ్గర చేయాలి. మీరు పేరెంట్స్ సహకారం తీసుకోండి, పేరెంట్స్కు ఫోన్ చేయండి. అది ఖచ్చితంగా పేరెంట్స్కు
విద్యార్థులు అంటే ప్రైవేట్ కానీ ఏ విద్యార్థి అయినా జస్ట్ పెన్ నెంబర్ కానీ లేకపోతే ఏదైనా ఒక 11 డిజిట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది గెస్ట్లోకి అయితే మామూలుగా అయితే విద్యార్థి 3rd 4th 5th అయితే స్టూడెంట్గా మరి లాగిన్ కావాలి. లేకపోతే మాత్రం గెస్ట్గా ఎవరైనా లాగిన్ అయ్యి ఈ ఏఎక్స్ఎల్ ఏఎంఎల్ని మంచిగా వాడుకొని విద్యార్థులలో సామర్థ్యాలు అయితే పెంపొందించుకోవచ్చు. అట్లా విద్యార్థులు వినడము వాళ్ళంతట వాళ్ళు అది కరెక్టా కాదా అలా చూసుకోవడం. సారీ సార్ ఫర్ బీయింగ్ లేట్. సారీ సార్ ఫర్ బీయింగ్ లేట్. ఫార్మ్ ఏ సెంటెన్స్. వెరీ గుడ్. ఆ విద్యార్థి సొంతంగా అనుకున్నాడు వేర్ ఆర్ యూ గోయింగ్. ఆ విధంగా క్లిక్ చేయడం జరిగింది, మళ్ళీ చెప్పడం జరిగింది వేర్ ఆర్ యూ గోయింగ్. ఈ విధంగా విద్యార్థులు అయితే గ్రూపులుగా కూర్చొని మరి నేర్చుకుంటున్నారు. ఈరోజు సండే. యాక్చువల్గా మామూలుగా అయితే నేను పాఠశాల వదిలిపెట్టిన తర్వాత కూడా 4 తర్వాత కూడా ఇలాంటి ఫోన్స్ ట్యాబ్స్ ఇచ్చి హాట్స్పాట్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. కాకపోతే ఇంటి దగ్గర మెయిన్గా వాళ్ళకు మీరు ఇంటి దగ్గర నేర్చుకుంటారా? ఇంటి దగ్గర కూడా మరి ఈ ఉదయకృష్ణకి అయితే ఫోన్ లేదు కాబట్టి ఈయన ఇక్కడ ఎక్కువ నేర్చుకుంటాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు. అనిరుద్ అయితే ఇంటి దగ్గర నేర్చుకుంటాడు. మనోజు ఇలా కొంతమంది ఫోన్లు ఉన్న వాళ్ళు అయితే ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ సహకారంతో కొంత నేర్చుకుంటున్నారు. విద్యార్థులకు మరి టీవీ వదిలిపెట్టి తర్వాత ఫోన్లు వదిలిపెట్టి ఇంటి దగ్గర ఏదేదో చూడు వదిలిపెట్టి సరే టీచర్ ఉన్నాడంటే వాళ్ళు విద్యార్థులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలా నిరంతరం మరి నేర్పితే తప్ప మనం పిల్లలైతే నేర్చుకునే పరిస్థితులు లేరు. ప్రభుత్వాలు కూడా ఆలోచించి విద్యార్థులతోటి ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడపాలి. అలాంటప్పుడు మాత్రమే విద్య అందుతుంది. కాబట్టి అలాంటి విద్యా సంస్కరణలు అయితే తీసుకురావాలి. దానికోసం ఉపాధ్యాయులకు సముచిత గౌరవము, వాళ్ళ యొక్క జీతభత్యాలు, తర్వాత పిల్లలకు విద్యా వైద్యం అనేది చాలా ఖరీదైనవి, విలువైనవి. మరి మానవ వనరులను మరి తయారు చేయాలన్నప్పుడు ఈ విద్య అనేది ఎంతో కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ మానవ వనరులను తయారు చేయాలంటే ఉపాధ్యాయులు పాత్ర ఎక్కువగా ఉండాలి. మరి ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎక్కువ సమయం గడపాలి. విద్యార్థులు కూడా నిరంతరం ఇంట్లో ఉండి ఇప్పుడు టీవీలో ఫోన్లో చూసుకుంటే ఇంకెక్కడో ఆట ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అదే ఉపాధ్యాయులు అంటే ఇప్పుడు మేము జరసేపు ఆడుకున్నాం, జరసేపు చదువుకున్నాం, మాతోటే కలిసి తిన్నారు. ఇలా నిరంతరం అలా ఎక్కువ సమయం మాతోటి ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు ఏదో ఒకటి. అలాగే విద్యార్థులకు ఆటపాటలు కావాలి, కల్చరల్ కావాలి, వాళ్ళకి ఎమోషనల్గా స్టోరీసు చాలా యాక్టివిటీస్ చేపియాలి. మరి ఇవన్నిటికీ సమయం ఎక్కడిది? కాబట్టి పాఠ్యాంశాలు చెబుతూ ఇవన్నీ చేయించాలంటే కష్టంగా ఉంది. దానికి ఉపాధ్యాయులు నిరంతరము విద్యార్థులతో ఎక్కువ ఉండేటట్టు చేస్తే అది తల్లిదండ్రులకు చాలా రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళు హాయిగా ఎక్కడ ఏం పని చేసుకుంటారు. ఈ పిల్లల గోల లేకుండా ఉంటుంది. దాదాపు ప్రైవేట్ బళ్ళకు పంపించేది అందుకు. తల్లిదండ్రులు ఈ పిల్లల గోల భరించలేక ఉదయం ఎక్కించి సాయంత్రం రప్పియడం. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు మరి ఉపాధ్యాయులు నిరంతరము ఉండడం ద్వారా వాళ్ళకు పూర్తిగా ఇలా నేర్పడం ద్వారా మరి ఈజీగా వాళ్ళు ఎక్కువ అంశాలు అయితే నేర్చుకుంటారు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులతోటి ఉపాధ్యాయులు ఎక్కువ సమయం గడిపే విద్యారంగంలో సంస్కరణలు అలాంటి సంస్కరణలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఏఎక్స్ఎల్ ఏఎంఎల్ని నిరంతరం తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు అటు ఉపాధ్యాయులు కూడా కొంచెం ప్రోత్సహిస్తే ఈ ఏఎక్స్ఎల్ ఏఎంఎల్ ద్వారా కూడా ఈ ఏఐ రిలేటెడ్ దీని ద్వారా కూడా కొంత విద్యార్థులు అయితే నేర్చుకుంటారు. దీంతోపాటు అనేక యాక్టివిటీస్, తర్వాత నూతన బోధనా విధానాలు, యాక్టివిటీ బేస్డ్ టీఎల్ఎం ద్వారా ఇలాంటి అనేక బోధనా విధానాలు పాటించి నేటి విద్యారంగంలో ఉన్న లెస్ స్టాండర్డ్స్ని ఖచ్చితంగా మనం హై చేయాల్సిన అవసరం ఉంది. స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రమాణాలు పెంచకపోతే రేపు భావి జీవితంలో విద్యార్థుల భవిష్యత్తు కొంచెం గందరగోళంగా మారే పరిస్థితుంది. కాబట్టి విద్యార్థులకు ఈ విద్యార్థులలో ప్రమాణాలు పెంచడానికి అందరూ ముందుకు రావాలి. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి, అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులు, అలాగే యువత కూడా వీటిని ఈ ఏఎక్స్ఎల్ ఏఎంఎల్ కానీ లేకపోతే ఖాన్ అకాడమీ అని ఇంకా కొంచెం హై స్కూల్ ఇంకా డిఫరెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో కొంచెం చదువుకోవడానికి, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి కానీ ఇలాంటి అన్నింటినీ కూడా వినియోగించి నిరంతరం విద్యార్థులు ఒక సక్రమంగా చదువుకునేటట్టుగా అందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.